DSC-2025 తుది లో వచ్చిన తప్పులపై విద్యాశాఖ దృష్టి సారించింది. తుది విడుదలైనప్పటి నుంచి విద్యాశాఖ డైరెక్టరేట్కు పదుల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయి. అభ్యర్థులు తమ రెస్పాన్స్ షీట్లు, ఆధారాలతో సహా లోని తప్పులపై ఫిర్యాదు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మొదట ఎలాంటి అభ్యంతరాలను స్వీకరించమని చెప్పిన అధికారులు ఇప్పుడు ఆయా తప్పులపై నిపుణుల అభిప్రాయాలు తీసుకుంటున్నారు. మరోవైపు ఈ నెల 25వ తేదీన DSC ఫలితాలు ప్రకటించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ప్రతి మార్కు అభ్యర్థి భవిష్యత్తును నిర్ణయించేది కాబట్టి అధికారులు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. లోని తప్పులను సరిచేయకుండా ముందుకు వెళ్తే న్యాయపరమైన వివాదాలు తలెత్తే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో తప్పులకు మార్కులు కలుపుతారా లేదా తుది ఖరారు చేస్తారా అనే దానిపై 1-2 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరోవైపు అధికారులు నార్మలైజేషన్ ప్రక్రియపై కూడా దృష్టి పెట్టారు. అయితే తుది లో ఉన్న తప్పులపై నిర్ణయం ప్రకటించకుండా నార్మలైజేషన్ ఎలా చేస్తారనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. ప్రాథమిక లో తప్పులు, అభ్యంతరాలు. DSC-2025 పరీక్షలను జూన్ 6 నుంచి జూలై 2 వరకు 23 రోజుల పాటు నిర్వహించారు. మొత్తం 16,437 పోస్టులకు 3,36,307 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షలు ముగిసిన తర్వాత విద్యాశాఖ ప్రాథమిక అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను వెబ్సైట్లో ఉంచింది. తప్పులు ఉంటే సరైన ఆధారాలతో అభ్యంతరాలు తెలియజేయాలని కోరింది. స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ SAPA, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ PGT, SGT, SA సైన్స్ పేపర్లలో కూడా తప్పులు వచ్చాయని ఫిర్యాదులు అందాయి. అభ్యర్థులు తమ అభ్యంతరాలను లాగిన్ ద్వారా పంపించారు. అయితే ఆగస్టు 1వ తేదీన విడుదలైన తుది లో కూడా తప్పులు ఉన్నాయని, సరైన ప్రశ్నలకు కూడా తప్పుడు సమాధానాలు ఇచ్చారని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఈ నెల 2వ తేదీ నుంచి అభ్యర్థులు తమ ఆధారాలతో పాఠశాల విద్యాశాఖ కార్యాలయానికి క్యూ కడుతున్నారు. ఈ అభ్యంతరాలపై సబ్జెక్టు నిపుణులతో అధికారులు చర్చిస్తున్నారు. త్వరలో దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.